2026వ సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం, మరి నూతన యుగాది సంవత్సరం ప్రారంభమైంది. ఈ మార్చి నెల దగ్గర నుంచి మళ్ళీ 27 మార్చి వరకు కూడా ఈ కొత్త సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ ధనస్సు రాశి పరిస్థితి ఏమిటంటే శుక్రుడు, కుజుడు, గురువు 3 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 4 గ్రహాలు రాహువు, కుజుడు, శుక్రుడు, గురువు ఈ 4 గ్రహాలే బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే వివాహం జరగటానికి బాగుంది, చదువు రావటానికి బాగుంది, మరి ఇల్లు స్థలము పొలము కొనుక్కుంటానికి బాగుంది, ఉద్యోగానికి బాగుంది, విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. అయితే అర్ధాష్టమ శని అవటం చేత వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతాయి. వచ్చిన డబ్బులు ఏ మూల చాలవు. ఎవరికో ఏదో రకమైన ఇబ్బంది, వ్యాధి, అనవసరమైన ఖర్చులు రావటం, దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఎట్లా ఉంటాయంటే ఇబ్బందులు ఏమీ లేదు. నేను ఒకసారి టైం జరిగింది. ఒక చోట బండి పెడదామని వెళ్ళా. ఆ బండి ఒక గుంట మీద ఒక నాపరాయి పెట్టారు. తీరా ఈ బండి పెడదామని పోయేటప్పటికల్లా ఆ నాపరాయి మీదకి బండి పోయేటప్పటికల్లా ఆ నాపరాయి కదిలి గోతిలో పడ్డది, నా బండి కూడా దాంట్లో పడ్డది. వాళ్ళు నాపరాయి వేయించాల్సి వచ్చింది, నా బండి బాగు చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి టైంలో అధికమైన ఖర్చు. వాడు సిమెంటు చేసి వేస్తే బండ నిలబడేది, వాడు ఆ బండ అడ్డం పెడితే ఎవరు రాదులే అనుకున్నాడు. కానీ వాడు చేసిన పని నాకు నష్టం కలిగింది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎవరో చేసే పనుల వల్ల విపరీతమైన ఖర్చులు విపరీతమైన ఇబ్బందులు రావటానికి బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ధనస్సు రాశికి 14 ఆదాయం, 11 ఖర్చు. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు. మరి 14 రాజపూజ్యం, 11 రాజ అవమానం. మరి అవమానాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ కుజుడి వల్ల చాలా బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకుంటేనే మీరు బయటపడి బాగా బతగా బతకగలుగుతారు. ఎందుకంటే చెడు టైము తప్పించుకుంటే మంచి టైంలో బాగుంటాం. చెడు టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి.